తఫిత్ హైవేకి వెళ్దాం అనుకున్నాం కదా ఈరోజు. రెడీయా? టెన్షన్ ఉందా? కొంచెం కరెక్ట్ గా ఇప్పుడు దాకా చెప్పిన క్లాసుల ప్రకారం కంట్రోల్స్ వాడుతూ లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ చూసుకుంటూ అలాగే క్లచ్ లో డిఫరెన్స్ కూడా చెప్పాను. హాఫ్ క్లచ్, బ్యాటింగ్ పాయింట్ చెప్తున్నాయి కదా, వాటిని వాడుకుంటూ నేను చెప్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండు. 80% కూడా హైవేలో నువ్వు చేయవలసింది సడన్ బ్రేక్ ఎప్పుడు కొట్టద్దు. ఎందుకంటే రైమ్ నిలిపోతుంటా హైవేలో, ఎవడు మన కోసం ఆగడు. ఎప్పుడు కూడా మంచి స్పీడ్ లో ఉంటారు. మనం సడన్ బ్రేక్ కొట్టామంటే వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ అవుతారు, లేదా మనమైనా డ్యామేజ్ అవుతాం. సడన్ బ్రేక్ కొట్టద్దు. బ్రేక్ నేను కూడా కొంచెం హ్యాండిల్ చేస్తూ ఉంటాను, నీకు కొంచెం అలవాటు అయ్యే వారికి. వాట్ ఈస్ హైవే అనేది ఇవాళ చూద్దాం, రేపు నువ్వు కొంచెం ఫ్రీ అవుతావు. ఓకేనా? డన్. స్టార్ట్ అండ్ మూవ్. Slowly clutch release. Level. Second gear వేసుకో. Move. Slowly release. Move. అలా వెళ్ళి లెవెల్. లెఫ్ట్ కటింగ్ పెట్టుకో. ఫుల్ కటింగ్. ఫుల్ కటింగ్. హైవేలో వచ్చేటప్పుడు లెవెల్. హైవేలోకి వచ్చేటప్పుడు కంపల్సరీ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. రెండు వైపులో ఎవరు వచ్చేస్తున్నారా ఏంటని ఏమీ మారదు. నీ రోడ్డు, నీ డివైడర్ మొత్తం ఒకలాగే ఉంటాయి, కానీ బళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. అవబోతుంది. అలా సెకండ్ గేర్ వేసుకో. క్లచ్ మూసి మావ్. రైట్ లో ఉండు, లెఫ్ట్ మిర్రర్ అబ్జర్వ్ చేస్తూ ఉండు. వెనకాల నుంచి ఎవరు వస్తున్నారు అనేది మనకి తెలియాలి. లెఫ్ట్ మన అడ్జస్ట్ రైట్ రైట్. బ్రేక్. సన్ బ్రేక్ జస్ట్ చిన్నగా అన్నాను. చూడు లెఫ్ట్ మిర్రర్. బయలుదేరే ముందే నువ్వు మిర్రర్స్ కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోవాలి, రోడ్ ఎక్కిన తర్వాత కాదు. లెఫ్ట్ టర్న్స్. ఎస్. ఫస్ట్ గేర్. స్లోలీ క్లచ్ రిలీజ్. డివైడర్ కి మన కార్ బాడీకి స్పేస్ మెయింటైన్ చేయకపోతే మూవ్. సెకండ్ గేర్. మూవ్. లెఫ్ట్ మిర్రర్ అబ్జర్వ్ చేస్తూ ఉంది. మాక్సిమం అందరూ సీనియర్లు కాబట్టి వచ్చి సరిగా టచ్ చేస్తూ ఉంటారు. మూవ్ మూవ్. చిన్నది రైట్ లో ఉంది. మొన్న చెప్పాను కదా, హాఫ్ క్లచ్, బైటింగ్ పాయింట్ అనేది ఎదురున్న ట్రాఫిక్ బట్టి నువ్వేం వాడాలని కరెక్ట్ గా ప్లాన్ చేసుకో. థర్డ్ ఇయర్ వేద్దామా? సెకండ్ సరిపోతుందా? సరిపోద్దా? హార్న్ బ్రష్. ఈ లెఫ్ట్ సైడ్ ఎందుకు నేను ప్రిఫర్ చేయనంటే, చూసా లెఫ్ట్ సైడ్ నుంచి రాంగ్ రూట్ లో వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అలాగే కార్లు అవి పార్క్ చేసి ఉన్నాం. లెర్నర్స్ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం, అందుకే రైట్ సైడ్ ప్రిఫర్ చేస్తాను. లెఫ్ట్ సిగ్నల్, లెఫ్ట్ మిర్రర్ చూసుకుంటూ లెఫ్ట్ లో రోడ్ ఉంది, ఆ రోడ్ లోకి వెళ్ళాలి. సిగ్నల్ వేసావా, మిర్రర్ కన్ఫర్మేషన్ చేసుకుని స్టెప్ బై స్టెప్ రావాలి. ఎప్పుడు కూడా క్రాస్ గా ఉండాలి కటింగ్. ఓన్లీ క్లచ్ బ్రేక్ వాడి యాక్సిలేటర్ వాడద్దు. క్లచ్ మూసేసి చిన్న బ్రేక్ మీద హాఫ్ క్లచ్. హాఫ్ క్లచ్ లో పెట్టగలిగితే బండి స్లోగా అలాగా కట్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. స్లోలీ. చిన్న వెరైటీ లాగా ఉంది. హారన్. మావ్. ఈ రెండు వైట్ లైన్స్ మధ్యలోనే వెళ్ళాలి.
మౌ కొంచెం కన్ఫ్యూజ్ అనిపించిందా హైవే? అవునా? ఆ, ఒక 2 రోజులు మళ్ళీ హైవేలో వస్తే అలవాటు అయిపోతుంది. హార్న్ కొట్టాలి. ప్లేస్ సరిపోతుందో లేదో క్లచ్ మూసి చిన్న బ్రేక్ వాడుకుంటూ రైటింగ్ పాయింట్ లో పెట్టి అబ్జర్వ్ చేయాలి అటు ఇటు కూడా. సరిపోదు. ఓకేనా? ఎందుకంటే దీనికి లేదు కదా. ఎస్. లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ Left side ప్లాన్ judgment చేసావు. correct. రైట్ రైట్. మౌ డౌన్ ఉంది. క్లచ్ మూసి చిన్న బ్రేక్ మీద వెళ్ళిపోవాలి. అలా ఆర్చ్ లోపలికి వెళ్ళి హార్న్ మెయింటైన్ చేయ కంపల్సరీ. 2 వైపులు చూడాలి అటు ఇటు కూడా. ఎవడో కూడా రయ్యని వస్తాడు చూడాలి. ఒకటి కాదు. క్లచ్ మూసి లైట్ గా బ్రేక్ ఫస్ట్ గేర్ వేసి రెడీగా ఉండాలి. క్లియరెన్స్ వచ్చిన తర్వాత స్లోలీ క్లచ్ రిలాక్స్ చిన్నగా లెఫ్ట్ ఇక్కడ లెఫ్ట్ మిర్రర్ రైట్ చూస్తూ ఉండాలి. విత్ ఇన్ సెకండ్స్ లో కళ్ళు మారుతూ ఉండాలి. చిన్నగా అలా రైట్ వెళ్ళాలి. లెవెల్ సెకండ్ గేర్ మౌ ఇది పట్టుకోకూడదు కానీ ఏంటిది ఇక్కడ అలా పట్టుకోవాలి. అంటే చాలా మంది ఇలా పట్టుకుంటారు. సీనియర్ డ్రైవర్ ఎలా అయినా పోతుంది. రూల్ ఇస్ రూల్. 10 to 10. హార్న్